జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ కోల్డ్ అలాగే ఉంది. చెప్పాను కదా నిన్న వీడియోలో చెప్పినట్టు మా పాప టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో మార్నింగ్ 9 to 3 స్కూల్కి అయితే వెళ్తుంది. ఆ టైంలో మా హస్బెండ్కి బస్ ఎక్కించడం కుదరదు. 8 o'clockకి స్కూల్ అనుకోండి, 7:20కి బస్ వస్తుంది. తనని డ్రాప్ చేసి ఆయన వచ్చి ఫ్రెష్ 8కి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు బస్ 1 hour లేట్, అంటే 8:20కి వస్తుంది, ఆయన 8కి వెళ్ళిపోతారు. కాబట్టి బస్ ఎక్కడానికి నేనే వెళ్ళాలి. ఆ చల్లగాల్లో వెళ్ళడం వల్ల ఈ కోల్డ్ తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్స్ తీసుకునే యూస్లెస్ అన్నట్టే ఉంది. సరే ఎనీవేస్, నా జలుబు కూడా వదిలేయండి. నా జలుబు కూడా వదిలేస్తే ఎలా? మన వాయిస్తో మీకే కదా ప్రాబ్లం. ఈ వాయిస్ వినలేక మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాయిస్ ఓవర్లో. బట్ ఏం చేయలేం, కొన్ని రోజులు తప్పదు. సో అది ఈరోజు మీరు నా థర్స్డే బ్లాగ్ అయితే చూస్తారు. థర్స్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈరోజు డే అయితే మొక్కలకు వాటర్ పోయడం, బాల్కనీ క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ఈరోజు అందరికీ పన్నీర్ రోల్ బాక్స్లోకి. సో అది అలా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క రోజు మార్నింగ్ హడావుడిగా ఉన్నప్పుడు. మా హస్బెండ్ కూడా ఇలాంటివి తినడానికి ఏమి ఇబ్బంది పడరు. ఇంకా రైసే కావాలి బాక్స్లోకి, అలా ఏమి ఉండదు. ఓన్లీ ఆయనకు వీకెండ్స్లో సాటర్డే రోజు కంప్లీట్ వెజ్తో అల్లి, సండే రోజు నాన్ వెజ్తో అల్లి పెట్టేస్తే చాలు, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. బాక్స్లోకి ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు బాగానే. సో ఇబ్బంది లేదు. ఈరోజు పాపకు పన్నీర్ రోల్ చేయడం చూసి నాకు కూడా కావాలన్నారు. సరే కదా అని తనకు కూడా పెట్టేశాను. నేను కూడా అదే తినేస్తాను లంచ్లో. అప్పటికైపోద్ది. మా పాప వచ్చాక తనకి స్నాక్ ఏం చేయాలనేది ఆలోచించాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మన క్లీనింగ్ సిరీస్లో భాగంగా ఈరోజు స్టడీ రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను మా పాపది. సో అది కూడా ఇందులో అయితే రికార్డ్ చేస్తాను. బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అది ఇంట్రో మిస్ అవ్వకుండా విన్నట్టయితే ఈరోజు డే అలా గడవబోతుంది. ముందుగా మార్నింగ్ లేవగానే నా జుట్టు చూసారు ఎలా ఉందో, కంపలాగా. ఇలానే ఉంటుంది జనరల్గా వింటర్స్లో. ఎవ్రీ సీజన్లో నేను ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేయడానికి చూస్తాను. వింటర్లో కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయను. బట్ ఇప్పుడు ఈ కోల్డ్ వల్ల కొంచెం తగ్గించాననే చెప్పాలి. సరే ఇంకా ఆయిలింగ్ చేయకుండా హెడ్ బాత్ చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఈ చలికి మామూలు స్నానం చేయడానికే బాబోయ్ అనిపిస్తుంది. ఇంకా హెడ్ బాత్ అంటే అదో పెద్ద ఇదే అని చెప్పాలి. ఇక్కడ నేనైతే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాను. ఇది నాకు అమ్మ చేసి పంపిస్తారు నా కోసం అని. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో వేయాల్సిన ఆకులు, పూలు ఎక్సెట్రా అన్నీ వేసి తనైతే చేసేసి నాకు మా పాపకి పంపిస్తుంది. నా హెయిర్ ఫాల్ చూసి, డాండ్రఫ్ ఇష్యూస్ చూసి పాపం ఇలా అయితే పంపించడం స్టార్ట్ చేశారు. ఇంకా అదే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎలాగో నా పనులన్నీ అయ్యేసరికి ఈజీగా 1 hour అయితే పట్టేస్తుంది కాబట్టి 1 hour చాలు. నేను చెప్పినట్టే మీకు నేను ఆయిల్ ఎక్కువసేపు ఉంచుకోలేను. 1/2 hour 1 hour ఉంటే చాలు. ఫేస్ చూసారా ఎలా ఉబ్బినట్టు అయిపోయిందో కోల్డ్ వల్ల. ఇంకా తర్వాత నేనైతే మొక్కలకి వాటర్ పోసేస్తున్నాను. యాక్చువల్గా ఇది ముందు అది తర్వాతలేండి, క్లిప్స్ కొంచెం ఇటు అటు అయ్యాయి. సో అది మొక్కలకి వాటర్ పోసేసిన తర్వాత ఈ బాల్కనీ కూడా క్లీన్ చేసేయాలి. ఆల్మోస్ట్ 1 week అయితే అయిపోయింది మొక్కలు వాటర్ పోసి. 2 days నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఎందుకంటే 2 days ముందు చూస్తే నేను సాయిల్ కొంచెం వెట్గా ఉన్నట్టే ఉంది. ఇప్పుడు 2 days నుంచి అయితే మరీ అసలు సన్ రావట్లేదు. సన్ వస్తే మాత్రం డైరెక్ట్గా పడుతుంది బాల్కనీలో. అలా పడేలా ఉంటే కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 2 days నుంచి అస్సలు రావట్లేదు. అయినా సరే చూస్తే సాయిల్ అంతా బాగా డ్రై అయిపోయినట్టుంది. అండ్ దుమ్ము అదంతా కూడా పడిపోయింది బాగా. సరే కదా క్లీన్ చేద్దామని ఆ పని అయితే స్టార్ట్ చేశాను. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో అసలు. నువ్వు ఇలా చల్ల నీళ్ళలో తిరుగుతూ ఆ వాటర్లో పొద్దున చేతులు పెడితే ఈ జలుబు ఎలా తగ్గుతుందని మా హస్బెండ్ అయితే గొడవ చేశారు. కానీ తప్పదు కదా, ఇదంతా ఇంత మెస్సీగా ఉంటే ఎలా, ఇక్కడికే రావాలి, ఇక్కడే బట్టలు ఆరేసుకోవాలి. మళ్ళీ బాల్కనీలో ఉన్న డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. ఇలా బయట క్లీన్గా పెట్టుకోకుండా లోపల మన ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకున్నా యూజ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ డస్ట్ అంతా లోపలికి వస్తుంది కాబట్టి. సో క్లీనింగ్ అప్పుడు కూడా మనం ఫస్ట్ గుమ్మం ముందు బాల్కనీస్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక లోపల ఇల్లు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను కూడా ఒక్కోసారి ఇటు అటు చేస్తానులేండి. ఫాస్ట్గా ఇంట్లో మాపది పెట్టేసి అప్పుడు బాల్కనీలోకి వస్తాను. బట్ ఎప్పుడన్నా ఓకే, రెగ్యులర్గా అయితే అలా ఫాలో అయితే బెటర్ అని నా ఉద్దేశం. ఇంక ఇక్కడైతే
ఇక్కడే కొంచెం పూలు పూసే మొక్కలైతే ఉన్నాయి. ఇవి కూడా డ్రై అయిపోయినట్టుంటే వాటికి కూడా వాటరింగ్ చేస్తున్నాను. మొగ్గలైతే వస్తున్నాయి కానీ ఏంటో పండిపోయినట్టు అది రకంగా అయిపోతున్నాయి. వైట్ ఫ్లవర్స్ అయితే అస్సలు పోయట్లేదు, చిన్న చిన్నవి. ఇంకా దాని తర్వాత కష్టపడి హెడ్ బాత్ అయితే చేసి పూజ అయితే చేసేసుకున్నాను. గురువారం బాబావారికి పూజ అయితే చేసేసుకొని సచ్చరిత్ర కూడా చదివేసుకున్నాను. అండ్ ఇక్కడైతే సింపుల్గా నేను పన్నీర్ రోల్ ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. ఈరోజు మాతో పాటు మా పాప తింటుంది కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. మా కోసం అయితే ఇంకొన్ని సాసెస్ అవి యాడ్ చేస్తాను, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. ముందుగా ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చు మీకు. నేను చెప్పాను కదా మా దగ్గర ఇప్పుడు ఇంగ్లీష్ క్యారెట్స్ రావు, ఓన్లీ గాజర్ వస్తుంది, అది నాకు అంత నచ్చదు, అందుకే వేయలేదు. తర్వాత పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఆరిగానో అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను. మీరు ఇలాంటి రెసిపీస్లో చాలామంది రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారు, అస్సలు అలా వాడొద్దు. మీరు చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేయండి, మీ టేస్ట్లో డిఫరెన్స్ మీరే ఐడెంటిఫై చేస్తారు. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ స్టోర్ బ్రాట్ లేకపోయినా కూడా మీరు ఇంట్లో కూడా అప్పటికప్పుడు ఎండుమిర్చి మిక్సీలో వేసేసుకొని కూడా చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవచ్చు, అంత ఈజీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్టవ్ ఆఫ్ చేశాను. మయోనీస్ కూడా చాలామంది తెలియక స్టవ్ ఆన్లో ఉండగా వేసేసి కుక్ చేస్తూ ఉంటారు. మయోనీస్ అసలు కుక్ చేసే ఐటెం కాదు, దాన్ని విడిగా మిక్స్ చేసుకోవాలి మనం, దాన్ని హీట్ చేయకూడదు, అది ఐ మీన్ టు సే. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మయోనీస్ అండ్ టొమాటో సాస్ అయితే వేసి మిక్స్ చేసేసాను బాగా. చూసారా మన పన్నీర్ రోల్లోకి మిక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను పక్కనే చపాతీస్ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. నేను దీనికి స్పెషల్గా ఏం చేయను, నార్మల్ చపాతీసే. అందులో ఆ మిక్స్ అంతా పెట్టి రోల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రెడ్ సాస్ స్ప్రెడ్ చేస్తున్నాను. నేనైతే పిజ్జా పాస్తా సాస్ చేశాను, మీకు నచ్చిన సాస్ ఏదైనా మీరు మీ బేస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే కెమెరా ఆఫ్ అయిపోయింది, నేను ఆ విషయమే చూసుకోకుండా స్టఫింగ్ అంతా పెట్టేసి కెమెరా రోల్ చేసేసాను. బాక్స్ ప్యాక్ చేసేయడానికి టైం అయిపోతుంది కదా, మార్నింగ్ హడావుల్లో చూసుకోలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఏం లేదు, మనం రెడీ చేసిన మిక్స్ ఇందులో పెట్టి రోల్ చేసేసుకోవడమే. తర్వాత దానికి ఫుడ్ ర్యాపింగ్ పేపర్ పెట్టేసి ఇలా చక్కగా రోల్ చేసేసాను. ఇది ఇలా బాక్స్లో పెట్టేస్తే వాళ్ళకి తినేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు పన్నీర్ రోల్ ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా రెసిపీస్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే నా ఛానల్కి రీచ్ పెరుగుతుంది, నాకు మంచి మంచి వీడియోస్ చేసే మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. రోల్కి టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇంకా మన క్లీనింగ్ విషయానికి వచ్చేద్దాం. ఈరోజు థర్స్డే, మా పాప స్టడీ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్స్ బెడ్షీట్స్ అవన్నీ మీకు చాలా ర్యాండమ్గా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఓన్లీ కర్టన్స్ చేంజ్ చేసేదే చూపిస్తాను. అది సాటర్డే చేస్తాను, ఫ్రైడే రోజు ఏం క్లీనింగ్స్ పెట్టుకోను కాబట్టి. సో దాంతో కంప్లీట్గా వీక్లీ క్లీనింగ్ అయిపోయినట్టే. ఎవ్రీ వీక్ ఇలానే ఒక్కొక్క రూమ్ నీట్గా చేసేసుకుంటాను. ఫ్రైడే మాత్రం ఏమి ఉండదు కాబట్టి రెస్ట్. ఇంక ఈ స్టడీ రూమ్ విషయానికి వస్తే దీన్ని వీక్లీ వన్స్ కాదు, డైలీ వన్స్ పెట్టుకున్నా సరే వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత సర్ది పెట్టినా తను స్కూల్ నుంచి రాగానే అంతా నార్మల్ అయిపోద్ది. ఇక్కడ మీకు నేను లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని మాన్యుమెంట్స్ లాంటివి చేసి పెట్టింది కదా, అవి కొన్ని రోజులు బాగానే పెట్టింది డెకార్ లాగా. ఇప్పుడు ఏమైందో తెలియదు, అన్నీ పీకేసి ఆ పైన పెట్టేసింది. పార్ట్స్ అన్నీ వాటిని మళ్ళీ డిస్మాటిల్ చేసేసింది చెప్పాలంటే. ఇంకా అవన్నీ ఒక బ్యాగ్లో అయితే వేసి నేను పక్కకు పెట్టేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే ఆడుకుంటుందిలే అన్నట్టు. ఇప్పుడైతే ఆ మూడ్లో లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న ఒక 3D ట్రీ హౌస్ అని చేసింది కదా, అది పెట్టే ప్లాన్లో ఉంది అక్కడ. సో నేను నీట్గా క్లీన్ చేసి అదే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా మీరు ఆల్మోస్ట్ 3 డేస్ 4 డేస్ నుంచి క్లీనింగ్ వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కామెంట్ సెక్షన్లో అస్సలు కామెంట్ చేయట్లేదు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అని. మీరు ఎలా కామెంట్ చేస్తేనే కదా మీ ఇంట్రెస్ట్ నాకు అర్థమై దానికి తగ్గట్టు వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ టైం తీసుకొని కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మీరు ఎవరన్నా ఈ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి క్లీనింగ్ స్టార్ట్ చేసి ఉంటే అది కూడా నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు.
అండ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనేది ఒక హెల్దీ హ్యాబిట్ అని నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి ఒక రొటీన్ హెల్దీ హ్యాబిట్స్ ఉండడం వల్ల మనకి తెలియకుండానే చాలా సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈ టైంకి ఈ పని చేయాలి, ఇలా ఎలా టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తామో క్లీనింగ్ కూడా పార్టే. సో అలా మన సెల్ఫ్ డిసిప్లిన్ దీనివల్ల డెవలప్ అవుతుంది. అండ్ ఈ క్లీనింగ్ అనేది మనం ఒక సెల్ఫ్ కేర్లో పార్ట్గా తీసుకోవాలి. సపోజ్ మీరు బెడ్ సెట్ చేశారనుకోండి, మార్నింగ్ లేవగానే మీరు ఎప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళినా సరే ఆ నీట్గా ఉన్న బెడ్రూమ్ చూస్తే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ డైలీ నైట్ టైం కిచెన్ క్లీన్ చేయడం అలవాటు చేసుకున్నారంటే అది మన కోసమే హైజీన్గా ఉంటుంది. కాబట్టి మీరు కిచెన్ క్లీన్ చేయకుండా అలానే పడుకుంటే అక్కడ కాక్రోచెస్, లిజర్డ్స్ ఇలాంటివన్నీ వస్తే మీ హెల్త్కి ప్రాబ్లం, మీ ఇల్లు కూడా నీట్గా ఉండదు. సో అలా ఇవి ఒక హెల్దీ హ్యాబిట్స్ అనమాట క్లీనింగ్. సెల్ఫ్ కేర్లో భాగంగా మన సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ ఎలా చేసుకుంటామో క్లీనింగ్ కూడా అలాంటిదే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మాటల్లోనే కర్టన్ రాడ్ క్లీన్ చేసేసి కర్టన్స్ కూడా వేసేసాను. ఇది ఈ బెడ్రూమ్కి ఏమీ బాల్కనీ యాక్సెస్ ఉండదు, జస్ట్ విండో మాత్రమే ఉంటుంది. సో అది అక్కడ విండో కర్టన్స్ వేస్తే సరిపోతుంది. అండ్ మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆలోచించకుండా చేసే పనిలో మనకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది ఆలోచించారంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బోల్డ్ అంత మెంటల్ స్ట్రెస్. అలా పర్ఫెక్ట్గా ఉండాలని కాకుండా మీకు సాటిస్ఫై అయ్యేలాగా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలా క్లీనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడైతే స్టడీ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇది కూడా అంతే, ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతే. ఈ టేబుల్ కవర్ ఒకటి తీసుకోవాలి, ఒక్కటే అయిపోయింది. అదర్ సైడ్ మొన్న మా పాప ఒక ప్రాజెక్ట్ చేసిందిలేండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని. దానికోసం ఏదో కలర్స్ వేస్తూ అవన్నీ బై మిస్టేక్ వలికిపోయాయి దాని మీద. సో అది అలా అయిపోయింది. అందుకని నేను దాన్ని అదర్ సైడ్ ఫోల్డ్ చేసి ప్రస్తుతానికైతే నీట్గా వేసాను. ఈసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఒక టేబుల్ కవర్ అయితే తీసుకోవాలి. డార్క్ కలర్ది తీసుకుంటే పిల్లలు కదా, అక్కడ ఈజీగా ఉంటుంది ఏమన్నా పడ్డా సరే. ఇలా స్టడీ టేబుల్ అయితే రెడీ చేసేసాను విత్ టేబుల్ ల్యాంప్. అండ్ ఇదైతే మొత్తం రూము నీట్గా సర్దేశాను. మీకు వీడియోలో చూపించినంత ఈజీగా అయితే అవ్వలేదు. అండ్ ఈ సైకిల్ ఏంటో ఇక్కడ ఉందనుకుంటున్నారా, ఈ సైకిల్ మా పాపకి చిన్నదైపోయింది, ఇప్పుడు పెద్ద సైకిల్ కావాలంది. సరే నెక్స్ట్ తనకి వచ్చేది 10th బర్త్డే, నీ 10th బర్త్డేకి పెద్ద సైకిల్ కొందామని డిసైడ్ చేసాం. ఇది బయట దుమ్ము పట్టేస్తుందని తనే పాపం మొన్న క్లీన్ చేసింది. ఇంకా బయట ఉంటే మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది కదా అన్నట్టు నేనైతే ఈ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా అలా క్లీనింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే అందరం సింపుల్గా ఈరోజు పన్నీర్ రోల్తో కానిచ్చేసాం కాబట్టి నైట్ చక్కగా ఒక మంచి మీల్ అయితే తినాలనుకున్నాం. మేము జనరల్గా అలానే ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్ అని ఏం లేదు. ఏదో ఒక టైంలో ఒక మంచి మీల్ అయితే తీసుకోకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మా పాపను వదిలేస్తే మా హస్బెండ్, నేను ఇద్దరు ఫుడీసే కాబట్టి నేను అందులో హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాను అంతే. ఇక్కడైతే సింపుల్గా మా అందరి ఫేవరెట్ చిక్కుడుగాయ ఫ్రై అండ్ మెంతికూర పప్పు అయితే చేశాను. చిక్కుడుగాయ ఫ్రై మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశానులేండి. సింపుల్గా ఫ్రై, ఇవి చూసినప్పుడు చాలా ఫ్రెష్గా బాగున్నాయని 1/2 kg 30 పెట్టి తీసుకొచ్చాను. కానీ అసలు ఆ పై లేయర్ అయితే ఎంత మందంగా ఉందంటే, నేను వీటిని ఆల్రెడీ స్టీమ్ కుక్ చేశాను రెగ్యులర్గా చేసినట్టే, అయినా సరే ఫ్రై చేస్తుంటే ఎంతకీ ఫ్రై అవ్వదు. అసలు ఎంత టైం పట్టిందో నాకైతే చిరాకు వచ్చేసింది. ఇలాంటి టైంలోనే మీతో ఒక టిప్ అయితే షేర్ చేయాలనిపించింది. నేను దీన్ని ఆల్రెడీ స్టీమ్ కుక్ చేసినా కుక్ అవ్వట్లేదు కదా, మీరు అలా కాకుండా ఏదన్నా వెజిటేబుల్లో వాటర్ యాడ్ చేయకుండా కుక్ చేయాలి అని అనుకుంటే, నేను ఇక్కడ టిప్ అయితే చేశాను. అప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, మళ్ళీ ఆఫ్ అయితే అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా కెమెరాలో స్టోరేజ్ ఇష్యూ వచ్చింది. ఎప్పుడైతే స్టోరేజ్ ఫినిష్ అవుతుందో అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, నేనేమో చూసుకోవట్లేదు. అలా ఆ టిప్ ఏంటంటే, మీరు ఏ ప్యాన్లో అయితే వంట చేస్తున్నారో దాని మీదకి సరిపడా ఒక ప్లేట్ అయితే పెట్టుకొని, స్టీల్ ప్లేట్ అంటే గుంటగా ఉండే ప్లేట్ పెట్టుకోండి. మామూలు మనం గ్లాస్ లిడ్స్ కాకుండా గుంటగా ఉండే ప్లేట్స్ ఏమన్నా పెట్టుకొని దాని మీద కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఆ వాటర్ వల్ల స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్తో ఇలా కుక్ అయిపోద్ది. మీరు చూస్తే స్టార్టింగ్లో చిక్కుడుగా అలా ఉంది కదా, నేను ఆ స్టీమ్ కుక్ చేశాకే చక్కగా ఫ్రై అయింది. ఇది ఒక మంచి టిప్, మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ పప్పు రెసిపీ మీ అందరికీ తెలిసిందే కదా, పప్పు కుక్కర్లో కుక్ చేసేసుకున్నాను. తడకాకి ఇక్కడ రెడీ చేశాను. కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీరతో చక్కగా తడకా వేసుకొని వేడి వేడి అన్నంలో పప్పు చిక్కుడుకాయ ఫ్రై అయితే వేసుకొని
ఎర్లీగా డిన్నర్ చేస్తాం. ఇలా హెవీగా తినాలనుకున్న రోజు కాస్త ఎర్లీగా తినేస్తాం అది. సో ఇది ఈరోజు క్లీనింగ్ వీడియో. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.